హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో ప్రతిష్టాత్మక పురస్కారం చేరింది. సినిమాలతో పాటు సామాజిక సేవా రంగంలో మెగాస్టార్ కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. దేశంలో రెండో అత్యున్నతమైన పురస్కారం చిరంజీవికి రావడంతో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలోనూ మెగాస్టార్ పేరు మారుమోగుతుంది. ఫ్యాన్స్ నెటిజన్లు చిరంజీవిపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై స్పందించారు. నా ప్రియమైన స్నేహితుడికి శుభాకాంక్షలు. ఈ పురస్కారానికి నువ్వు అన్ని విధాలా అర్హుడివి. పద్మ విభూషణ్ అవార్డు పొందిన నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాను అని ట్విట్టర్లో రాసుకొచ్చారు మోహన్ బాబు. ఇక మంచు విష్ణు కూడా చిరంజీవికి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. నిద్ర లేవగానే శుభవార్త విన్నాను. చాలా సంతోషంగా అనిపించింది. చిరంజీవి గారికి ఎంతో విలువైన పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు చిత్రసీమకు ఈ అవార్డు గర్వకారణమని మంచు విష్ణు ట్వీట్ చేశారు. వీరితో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, రవితేజ తదితర సినీ ప్రముఖులు చిరంజీవికి అభినందనలు తెలిపారు. ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిరంజీవి ఇంటికెళ్లి ఆయన్ను అభినందించారు. దిల్ రాజుతో కలిసి ఇంటికెళ్లిన ఆయన మెగాస్టార్ కు అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో సినీ ఇండస్ట్రీ తరపున చిరంజీవికి ఘన సన్మానం చేస్తామని పేర్కొన్నారు.